వి ఆల్ లవ్ మ్యూజిక్. మనందరికీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ ఎంజాయ్ చేసే టైంలో మనలో చాలా మందికి ఫ్రీక్వెంట్గా వచ్చే ఒక డౌట్ ఏంటంటే అసలు ఈ మ్యూజిక్ చేసే ప్రాసెస్ అంతా కూడా ఎలా జరుగుతుంది. లైక్ మన డైలీ లైఫ్లో వినే సాంగ్స్, మ్యూజిక్ పీసెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్, అసలు దీని యాక్చువల్ మేకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది ఒక బేసిక్ డౌట్ అయితే వస్తుంది. ఆఫ్ ద పీపుల్ హు ఆర్ యాక్చువల్లీ పర్సీవింగ్ మ్యూజిక్ ఇన్ దేర్ లైఫ్ ఆర్ రియలీ హ్యావింగ్ దిస్ ఇంట్రెస్ట్ టు నో హౌ థింగ్స్ యాక్చువల్లీ వర్క్స్ అవుట్. అండ్ అకార్డింగ్ టు అ లేమెన్స్ పర్స్పెక్టివ్ మనకు తెలిసిన ఓన్లీ ఫ్యాక్టర్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ అనే ఒక అతను ఉంటాడు, హెల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నట్టు మనం అనుకుంటాం. సో ద ఓన్లీ మ్యూజికల్ టర్మినాలజీ వి నో ఇస్ అ మ్యూజిక్ డైరెక్టర్. బికాస్ మన ఇండియన్ సినిమాలోనే ఈవెన్ వెదర్ ఇది బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా మనకు తెలిసిన ఓన్లీ మ్యూజికల్ టర్మినాలజీ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ అనే ఒక అతను ఎవరైతే ఉంటారో వాళ్ళ జాబ్ గురించి మాత్రమే మనకు తెలుసు. దట్స్ నాట్ ద కేస్. దేర్ ఆర్ యాక్చువల్లీ సో మెనీ పీపుల్ హూ వర్క్స్ బిహైండ్ ఇట్, లైక్ మ్యూజిక్ అరేంజర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్. వీళ్ళందరూ నేమ్స్ తెలియకపోవచ్చు, బట్ వీళ్ళందరూ లేకపోతే మ్యూజిక్ అనేది జరగదు అన్నమాట. టుడే ఇన్ దిస్ వీడియో ఐ విల్ ట్రై టు థ్రో సమ్ లైట్ ఆన్ దిస్ అదర్ టర్మినాలజీస్ ఆఫ్ మ్యూజిక్, లైక్ మ్యూజిక్ అరేంజర్ అంటే ఏంటి, మ్యూజిక్ ప్రొడ్యూసర్ అంటే ఏంటి, ఇలాంటి జాబ్స్ అన్ని ఏదైతే ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ రోల్ ఏంటి మ్యూజిక్ మేకింగ్లో అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఒకవేళ మీరు మ్యూజిక్లో ఉన్నట్టయితే దిస్ వీడియో ఇస్ రియలీ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్. ఒకవేళ మీరు మ్యూజిక్ రిలేటెడ్ కాదు, జస్ట్ ర్యాండమ్గా వీడియో ఓపెన్ చేశారనుకుంటే అయినా సరే వీడియో చేయొచ్చు, బికాస్ నాలెడ్జ్ పెరుగుతుంది, అంతకంటే ఏం లేదు. సో డెఫినెట్లీ కెన్ గో త్రూ ద వీడియో. టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మై నేమ్ ఇస్ ఏజే అండ్ యూర్ వాచింగ్ ఏజే మ్యూజిక్ గ్రావిటీ. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఈరోజు మనం మాట్లాడబోయే కేటగిరీస్ గురించి చూద్దాం. సో ఆ కేటగిరీస్ ఏంటంటే మ్యూజిక్ కంపోజర్, మ్యూజిక్ అరేంజర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్, మ్యూజిక్ ప్రోగ్రామర్, మిక్స్ అండ్ మాస్టరింగ్ ఇంజనీర్స్, లిరిసిస్ట్, సాంగ్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్. సో ఈ టర్మ్స్ అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ద వెరీ ఫస్ట్ థింగ్ లెట్స్ టాక్ అబౌట్ ద మ్యూజిక్ కంపోజర్. కంపోజర్ అంటే ఏంటంటే సాంగ్లో ఉండే ప్రధానమైన మెలడీ ఏదైతే ఉంటుందో, లైక్ మనందరికీ పాడుకోవడానికి చాలా ఈజీగా ఉండే ఆ క్యాచీ థింగ్ ఏదైతే ఉంటుందో, ఐ మీన్ దట్ మెలడీ, దాన్ని కంపోజ్ చేసేవాడిని మనం కంపోజర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ అబౌట్ ద సాంగ్ యూ టేక్, లైక్ ఇఫ్ యూ టేక్ దిస్ సాంగ్ వెళ్ళి పోమాకే ఏదనే ఓదిలెళ్ళి పోమాకే, ఇఫ్ యూ టేక్ దట్ సాంగ్, ఓకే, ఆ మెలడీ మెయిన్ ఇప్పుడు ఆ సాంగ్లో ఉండే ఆ ట్యూన్ అంతా ఏదైతే ఉందో ట్యూన్ చేసే వాళ్ళని కంపోజర్ అంటారు అనమాట. ఓకే, సో దాట్స్ అ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యూజిక్ కంపోజర్. సో హాలీవుడ్లో జనరల్లీ మ్యూజిక్ డైరెక్టర్ అనే టైం ఎప్పుడు వాళ్ళు హాలీవుడ్ మూవీస్లో మ్యూజిక్ కంపోజర్ అంటారు. సో దట్ మీన్స్ ఆ థీమ్ సో కాల్డ్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కంపోజ్ చేసేవాడిని మ్యూజిక్ కంపోజర్ అంటారు అనమాట. లైక్ చాలా మందికి పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ మూవీ ఐడియా ఉండే ఉంటుంది. సో పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటారు, మ్యూజిక్ కంపోజర్ ఇట్స్ హ్యాన్స్ జిమ్మర్. ఈజ్ అ వెరీ ఫేమస్ మ్యూజిక్ కంపోజర్ ఇన్ హాలీవుడ్. సో ఆ పీస్ మెయిన్ పీస్ ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ యూ మైట్ హ్యావ్ ఆల్రెడీ హర్డ్ ఇట్, which is so a piece ఏదైతే ఉంటుందో that is Pirates of the Caribbean main theme, right? So even if I play that melody you can easily recognize that song because that's the melody in it, right? So దాన్ని కంపోజ్ చేసేవాడిని మనం మ్యూజిక్ కంపోజర్ అంటాం. సెకండ్ థింగ్ ఏంటంటే మ్యూజిక్ అరేంజర్. సో దిస్ ఈస్ అ కాంప్లికేటెడ్ టర్మ్. మ్యూజిక్ అరేంజర్ అంటే ఏంటో అండర్స్టాండ్ చేసుకోవడం ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బేసిక్ మెలడీ ఒకటి మన హెడ్లో ఉంది, లైక్ సో ట్యూన్ ఏదైతే ఉందో మ్యూజిక్ కంపోజర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అరేంజ్మెంట్ చేయకపోవచ్చు, జస్ట్ ఆ మెలడీ మాత్రమే అతని దగ్గర ఉంటుంది. బట్ ఇప్పుడు దీన్ని ఒక ఆర్కెస్ట్రల్ పీస్లా రెడీ చేయాలనుకోండి, లైక్ మీరు ఆ మూవీలో సౌండ్ ట్రాక్ వినుంటే ఇట్ సౌండెడ్ వెరీ హ్యూజ్, రైట్? సో ఒక ఆర్కెస్ట్రల్ పీస్లా ఉంటుంది అనమాట, లైక్ దిస్. So this is how that sounded. So in order to achieve this sound, orchestration మొత్తం చేయడానికి there are so many instrumentalists worked on this. Like ఎలా అంటే ఇప్పుడు వైలిన్ సెక్షన్ ఒక డిఫరెంట్ ప్లే అవుతూ ఉంటుంది, వియోలా సెక్షన్ ఒకటి ఉంటుంది, cello సెక్షన్ ఒకటి ఉంటుంది, వుడ్ విన్స్, బాస్, ఇలాంటివి ఈ ఆర్కెస్ట్రేషన్. అండ్ దెన్ సంబడి విల్ మేక్ దిస్ పర్కషన్స్. సో ఇలాంటివి చాలా మంది కలిసి వర్క్ చేస్తారు అనమాట. అప్పుడు మ్యూజిక్ కంపోజర్ మెయిన్లీ ఎవడైతే ఉన్నాడో, ఎవడి ట్యూన్ ఏదైతే చేశారో, సో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కదా. సో లైక్ వియోలా విల్ బి హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఆక్టేవ్ రేంజ్ అండ్ cello విల్ బి హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఆక్టేవ్ రేంజ్. సో ప్రతి ఇన్స్ట్రుమెంట్ గురించి వాళ్ళకి తెలియదు. అండ్ ఆల్సో దే వోంట్ బి ఏబుల్ టు మేక్ దట్ పీసెస్ డిపెండింగ్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్కి తగినట్టు దాని డిఫరెంట్ సెక్షన్స్ ప్లే చేయాల్సి ఉంటాయి అనమాట. మెయిన్ మెలడీ హైలో ఇది ప్లే అవుతూ ఉంటుంది, బట్ దాని కింద డివిజన్లో అన్ని కూడా లేయర్స్లో మనకి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ డిఫరెంట్ థింగ్స్ ప్లే చేస్తుంటాయి. అండ్ అదంతా కలగలిసి ప్లే అయినప్పుడే వి గెట్ దట్ హ్యూజ్ సౌండ్. స్టిల్ మనకి మెయిన్ మెలడీ మాత్రమే వినిపిస్తుంటుంది, బట్ యాక్చువల్లీ బినీత్ దట్ సో మచ్ ఆఫ్ థింగ్స్ విల్ బి హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైమ్. సో దాన్ని అన్నిటిని తయారు చేసేది మ్యూజిక్ అరేంజర్ అనమాట. మన మెలడీకి ఏదైతే సూట్ అవుతుందో దానికి తగినట్టు వాళ్ళు అరేంజ్మెంట్స్ అన్ని చేస్తారు. సో దట్ ఈస్ మ్యూజిక్ అరేంజర్. సో ద నెక్స్ట్ థింగ్ విల్ డిస్కస్ అబౌట్ మ్యూజిక్ ప్రొడక్షన్. మ్యూజిక్ ప్రొడక్షన్ అంటే ఏంటంటే వన్స్ యూ హ్యావ్ ద మ్యూజిక్, మెలడీ మన దగ్గర ఉంది, అరేంజ్మెంట్ సెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో దీన్ని మనం ఒక రికార్డ్ చేయించాలంటే, ఇదంతా కూడా సాంగ్ బయటికి రావాలంటే దీన్ని రికార్డ్ చేయిస్తాం, రైట్? సో దట్ ఆ ప్రాసెస్ అంతటిని చేసేవాడిని మ్యూజిక్ ప్రొడక్షన్ అంటారు అనమాట.
సమ్ టైమ్స్ మ్యూజిక్ కంపోజర్ దగ్గర జస్ట్ మెలడీ మాత్రమే ఉంటుంది, ఇలాంటిది ఏదైనా పాడేసి అతను జస్ట్ తన వాయిస్ ఇచ్చేస్తే దానికి మిగతా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని యాడ్ చేసి సాఫ్ట్వేర్స్ ఎలాంటి వాటిలో ఒక ఇన్స్ట్రుమెంట్స్ యాడ్ చేసి మొత్తం సాంగ్ ట్రాక్లో రెడీ చేస్తారనమాట. సో దాన్ని మ్యూజిక్ ప్రొడక్షన్ అంటారు. సో సమ్ టైమ్స్ ఇందాక మనం చెప్పినట్టు మ్యూజిక్ అరేంజ్మెంట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ కూడా చేస్తారనమాట. లైక్ ఏం ఇన్స్ట్రుమెంట్స్ ఏం ప్లే చేయాలనేది మ్యూజిక్ అరేంజ్మెంట్, రైట్? ఆ అరేంజ్మెంట్ని మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ కూడా హ్యాండిల్ చేస్తారు. సో అరేంజర్ జాబ్ ప్రొడ్యూసర్ కూడా చేయగలుగుతున్నాడు. దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. బట్ అరేంజర్ ఇస్ డిఫరెంట్ టర్మ్. క్లాసికల్ టర్మ్స్ ప్రకారం అరేంజ్మెంట్ అంటే ఒక పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్కి తగినట్టు దాన్ని నోట్స్ రెడీ చేసేవాడిని అరేంజర్స్ అంటారు అనమాట. ప్రొడ్యూసర్స్ అంటే ఏంటంటే ఈ కంట్రోల్ అంతా సాఫ్ట్వేర్ మన చేతిలో ఉంటుంది కాబట్టి వీ కెన్ డూ ద జాబ్ ఆఫ్ అరేంజర్ యాజ్ వెల్. లైక్ మన సాఫ్ట్వేర్లో ఫీడింగ్ అదంతా కూడా చేయొచ్చు. మ్యూజిక్ ప్రొడ్యూసర్ చేసే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సాంగ్ ట్రాక్ ఏం సౌండ్లో కావాలనుకునేది ఆ సౌండ్ రప్పించగలగడం అనమాట. లైక్ మీరు పాప్ జానర్లో చేద్దాం అనుకుంటున్నారా, హిప్ హాప్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే దాన్ని ఫోకిష్ సాంగ్లో చేద్దాం అనుకుంటున్నారా, వాట్ ఎవర్ ద జానర్ ఆఫ్ మ్యూజిక్ యూ వాంట్ ఇట్ టు బీ, సో దాట్ డిపెండ్స్ ఆన్ ద మ్యూజిక్ ప్రొడ్యూసర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మెలడీని ఇన్స్ట్రుమెంట్స్ వేరేగా పెట్టి మీరు దాన్ని మంచి ఫీల్ ఉన్న మ్యూజిక్లో చేయొచ్చు, ఆర్ఎల్స్ లేకపోతే మంచి ఐటమ్ సాంగ్ని తీసుకుని మీరు మెలడిక్ సాంగ్లో కూడా మార్చేయచ్చు, మంచి మెలడీ సాంగ్ని తీసుకుని దాన్ని కూడా ఐటమ్ సాంగ్గా మార్చేయచ్చు యూజింగ్ ద డిఫరెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ప్రొడక్షన్ టెక్నిక్స్. సో దట్ డిపెండ్స్ ఆన్ ద మ్యూజిక్ ప్రొడ్యూసర్. సో ఇఫ్ యూ టేక్ దిస్ సాంగ్, ఇస్మార్ట్ శంకర్లో ఒక సాంగ్ ఉంటుంది, you can take that same item song but then just the playing and instrumentation style mariste can make it sound like this. That's how you can take any song and change it into anything, because melody is nothing but a usage of some notes. Ade notes in these but then construction techniques lo we can change any song into anything. So using these softwares, I usually use this Logic Pro and all. దీంట్లో మన instruments feeding ఒకటి యాడ్ చేసుకుని ఈ టెక్నిక్స్ అన్ని చేసేవాళ్ళని మ్యూజిక్ ప్రొడ్యూసర్ అంటారు. The next thing we are going to be discussing is a music programmer. So this is very confusing term actually, because half of the times music programming and music production అన్న ఒకటే. ఫస్ట్లో మనకి మ్యూజిక్ ప్రోగ్రామర్ అనేవారు ఇన్ ఆ స్లాంగ్ వర్డ్, బట్ మ్యూజిక్ ప్రొడక్షన్కి ప్రోగ్రామర్కి చాలా దగ్గర పోలిక ఒకటి ఉందన్నమాట. బికాస్ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ వన్స్ యూ హ్యావ్ ఆల్ ద పీసెస్ రెడీ, లైక్ క్లారినెట్ పీస్ ఏం ప్లే చేయాలి, ఫ్లూట్ ఏం ప్లే చేయాలి, ఇవన్నీ రెడీగా ఉన్నప్పుడు దాన్ని అంతా కూడా కంప్యూటర్లో ఫీడింగ్ చేసేవాళ్ళని ప్రోగ్రామర్ అంటారు అనమాట. లైక్ జనరేషన్కి తగినట్టు డివైస్ మారచ్చు. లైక్ ఎర్లియర్ దే యూస్ టు డూ ఇట్ మాన్యువల్లీ, లైక్ వేరే రికార్డర్స్ ఇట్లాంటివి ఉంటాయి, కీబోర్డ్ సింథసైజర్స్ ఇలాంటివన్నీ కూడా రికార్డ్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే కంప్యూటర్ జమానా వచ్చినాయో దిస్ డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్, దిస్ ఇస్ వే వి వర్క్. సో మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మ్యూజిక్ ప్రోగ్రామర్స్ ఇన్ అ వే. యూ కెన్ థింక్ ఇట్ లైక్ దట్. మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇస్ నాట్ అ న్యూ జాబ్. మ్యూజిక్ ప్రోగ్రామర్ అంటే ఏంటంటే ఫస్ట్ ఒక సాంగ్ ఉంది, దాంట్లో ముందు పియానోస్ వేసుకున్నాం, దాని గిటార్స్ వేసుకున్నాం, దాని డ్రమ్స్ యాడ్ చేసాం, ఈ సెక్షన్స్ అన్ని యాడ్ చేస్తున్నారు కదా, ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా సిస్టంలో, దట్స్ వై దే ఆర్ కాల్డ్ ప్రోగ్రామర్స్. సో ప్రోగ్రామర్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ అన్న ప్రోగ్రామర్ అన్న సేమ్. That's what you can easily understand. The next time we have to know is lyricist. Of course చాలా మందికి తెలుసు, పదాలు రాసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, లైక్ వర్డ్స్ రాసేవాళ్ళు ఎవరైతే ఉంటారో సాంగ్కి, దాన్ని లిరిసిస్ట్ అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ట్యూన్. ఫస్ట్ ఇది ట్యూన్ ఉంటే if this is the tune, then దానికి లిరిక్స్ వెళ్ళిపోమాకే ఏదనే వదిలిపోమాకే. So this is how they fit the words further depending on the situation. ఆ సిచ్యువేషన్ తగినట్టు దానికి లిటరేచర్ అనేది అయితే రాస్తారు. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ జాబ్. మ్యూజిక్ బాగుండి లిరిక్స్ బాగాలేకపోతే కూడా సాంగ్ అసలు వినడానికి బాగోదు. సో లిరిక్స్ ఆల్సో ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో దాట్స్ అబౌట్ ద లిరిసిస్ట్. నెక్స్ట్ థింగ్ సాంగ్ రైటర్ అనమాట. సో సాంగ్ రైటర్ అనే వర్డ్ చాలాసార్లు వినే ఉంటారు, ఎస్పెషల్లీ వెస్టర్న్ కల్చర్లో ఎక్కువ ఉంటుంది ఇది. లైక్ ఎడ్ షీరన్, చార్లీ పుత్, వీళ్ళు ఎవరిదైనా మీరు బయో చెక్ చేసినట్టయితే సాంగ్ రైటర్ అని ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే లిరిక్స్ రాస్తారేమో అందుకే సాంగ్ రైటర్ అంటారేమో అనుకుంటాం. బట్ సాంగ్ రైటర్ అనేది యాక్చువల్ మీనింగ్ అది కాదు. సాంగ్ రైటర్ ఈజ్ నాట్ సంబడి హూ రైట్స్ ద లిరిక్స్. పార్ట్లీ ఇట్ మే ఇంక్లూడ్ లైక్ లిరిక్స్ రాయడం కూడా వాళ్ళ జాబ్ అయి ఉంటుంది. బట్ సాంగ్ రైటింగ్ అంటే మెయిన్లీ ఆ మెలడీ రాసేటోంది. లైక్ ఆ మ్యూజిక్ అంతా మెయిన్లీ మెలడీ ట్యూన్ ఏదైతే ఉందో ఆ ట్యూన్ చేసే వాళ్ళని కూడా సాంగ్ రైటర్ అని చెప్పి అంటారు వాళ్ళు. సో దాట్స్ ద సాంగ్ రైటర్ మీనింగ్. లిరిక్స్ ప్లస్ సాంగ్లో ఉండే మెలడీని డిజైన్ చేస్తూ మెలడీ రాసే వాళ్ళని ఏమంటారంటే సాంగ్ రైటర్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యువర్ లెగ్స్ డోంట్ వర్క్ లైక్ దే యూస్ టు బిఫోర్. సో ఏమైనా లిరిక్స్ తనే రాసి ఉండొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ట్యూన్ అది కూడా ఆ మెలడీని రాయడం, అంటే మ్యూజిక్ని రాస్తారు కదా, సో అలాగా మ్యూజిక్ కంపోజ్ చేశారన్నా రాయడం అన్నా, సో దే యూజ్ ఇట్ ఇన్ డిఫరెంట్ మేనర్. దట్స్ ఇట్. సో
that is called a songwriter. Only one clarity I would like to give is songwriter is somebody not only who writes the lyrics but actually melody, song ni రాస్తున్నారు వాళ్ళు, melodic parts ఇవన్నీ song ని డిజైన్ చేస్తున్నారు, they are writing it అన్నట్టు దాన్ని సాంగ్ రైటర్ అంటారు. The next term is mix and mastering engineers. This is really important term, actually very underrated thing ఇది. బికాస్ మిక్స్ అండ్ మాస్టరింగ్ ఇంజనీర్స్ చేసే పని ఏంటంటే దే బ్యాలెన్స్ ద సౌండ్ ఆఫ్ ద మ్యూజిక్ యాక్చువల్లీ. సో ఇప్పుడు మ్యూజిక్ ఆర్టిస్టిక్గా క్రియేటివ్గా ఎంత బాగున్నా సరే, ఇఫ్ ఇట్స్ నాట్ గుడ్ టు లిజన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, అది వినడానికి బాగాలేదు అనుకోండి, దెన్ ఇట్స్ నాట్ టు ఎంజాయబుల్, రైట్? సో ఇప్పుడు సినిమాలో సాంగ్స్ మీరు వింటారు కొన్నది ఎంత క్లారిటీగా ఎంత క్వాలిటీగా మంచిగా వస్తాయి. సో దట్ డిపెండ్స్ ఆన్ ద మిక్స్ ఇంజనీర్స్, మిక్స్ అండ్ మాస్టరింగ్ ఇంజనీర్స్ చేతిలో ఉంటుంది. సో మిక్స్ ఇంజనీర్స్ వీళ్ళు చేసే పని ఏంటంటే, మనకి సాంగ్లో ఇప్పుడు చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, సింగర్ వోకల్స్ లేయర్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ డ్రమ్స్, పియానోస్, గిటార్స్, ఇలా చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, రైట్? సో వీటన్నిటిని కూడా ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్రీక్వెన్సీ రేంజ్. ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీస్ అన్ని ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండేసరికి క్లాష్ అయిపోతూ ఉంటాయి, అంతా కూడా చాలా మడిగా సౌండ్ చేస్తుంది అనమాట. సో ఈ మిక్స్ ఇంజనీర్స్ అందరూ వీళ్ళు చేసేది ఏంటంటే, ప్రాపర్గా దేని ఫ్రీక్వెన్సీ రేంజ్ ఏది ఎక్స్ట్రా యూజ్లెస్ ఫ్రీక్వెన్సీస్ ఏదైతే ఉన్నాయో దాన్ని కట్ చేసి, బెస్ట్ ఫ్రీక్వెన్సీస్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి, బీట్లో ఇంకొంచెం పంచ్ తీసుకొచ్చేలా చేసి, ఓవరాల్గా అది వినడానికి చాలా బాగుండేలాగా దాన్ని తయారు చేస్తారనమాట, క్లీన్గా ఉండేలాగా దాన్ని తయారు చేస్తారు. ఆర్ ఎల్స్ ఒక మిక్స్ అవ్వని ట్రాక్ మీరు విన్నట్టయితే ఏఆర్ రెహమాన్ గారి సాంగ్ కూడా మనకి చాలా చెత్తగానే కనిపిస్తుంది. Well, that's a sad reality. Despite of whatever how best the track is, music దాంట్లో ఎంత బాగున్నా ఏదన్నా సరే దాన్ని మిక్స్ ప్రాపర్ లేకపోయి కూడా సాంగ్స్ పాడైపోయినవి చాలా ఉంటాయి. సో దట్స్ వై మోస్ట్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, చాలా అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అనమాట. సో వాళ్ళ మ్యూజిక్ ఎంత బాగున్నా సరే హాఫ్ ఆఫ్ ద టైమ్స్ దర్ సౌండ్ ఈజ్ నాట్ టూ రిచ్, అండ్ దట్స్ వై people don't take them usually too much seriously anamata. So there are so many talented music directors like that who can't afford a best mix because it's very costly. So చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు అలాగే, ఇంక్లూడింగ్ మీ. I'm not saying that I'm a great music director, but I just wanted to say that I'm a music director who can't afford a mix engineer. Well, let's put the jokes apart. Finally, mastering engineer అంటే ఈ సాంగ్ మనం ఇప్పుడు ఏం డివైస్లో విన్నా సరే అది ఒకేలా వస్తుంది అనమాట. లైక్ మీరు కార్లో విన్నా సరే అది మంచిగా ఉండాలి, మోనో స్పీకర్స్లో విన్నా బాగుండాలి, హెడ్ ఫోన్స్లో విన్నా బాగుండాలి, ఏం స్పీకర్లో అయినా సరే మీరు వినేటప్పుడు అది చాలా బాగుండేలా డిజైన్ చేయడం మాస్టరింగ్ ఇంజనీర్ ఒక జాబ్ అయి ఉంటుంది. సో మిక్స్ అండ్ మాస్టరింగ్ ఇంజనీర్స్ జాబ్ వచ్చేసి అది. అండ్ దెన్ ఫైనల్లీ నేను మాట్లాడేది మ్యూజిక్ డైరెక్టర్ గురించి. సో మ్యూజిక్ డైరెక్టర్ అనేది కేవలం మనకి ఇండియాలోనే ఎక్కువ వినడానికి దొరుకుతుంది అనమాట. బికాజ్ ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ అనే టర్మ్ ఫస్ట్లీ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇది మనకి అప్పట్లో స్టేజ్ షోస్ చేసేవాళ్ళు కదా, లైక్ నాటకాలు అవి వేసేవాళ్ళు. సో ఆ టైంలో దెర్ వాజ్ అ గాయ్ హూ మేక్స్ మ్యూజిక్ అలాంగ్ విత్ ద డ్రామా. లైక్ అక్కడ డ్రామా జరుగుతూ ఉంటుంది, అక్కడ లైవ్గా స్టేజ్ మీద మ్యూజిక్ చేసేవాళ్ళు అనమాట. సో ఇన్స్ట్రుమెంటలిస్ట్ వీళ్ళందరినీ తను డైరెక్ట్ చేసేవాడు, ఇది ప్లే చేయి అని చెప్పి అవన్నీ డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి, థింగ్స్ అన్నిటిని కేర్ చేస్తూ ఉండేవాడు కాబట్టి పీపుల్ యూస్ టు కాల్ మ్యూజిక్ డైరెక్టర్, విచ్ ఈస్ అప్లికబుల్ ఈవెన్ హియర్. లైక్ ఇప్పుడు చాలా ఈ మ్యూజిక్ అరేంజర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ ఇంతమంది వర్క్ చేస్తారు, బట్ వీళ్ళ జాబ్ అంతా కూడా మెయిన్లీ ఒకటి చూస్తూ సూపర్వైజ్ చేస్తూ ఇదంతా చేసే వాళ్ళని మ్యూజిక్ డైరెక్టర్ అంటారు అనమాట. అండ్ మన ఇండియాలో ఆల్సో ట్యూన్ ఏదైతే ఉంటుందో అది మ్యూజిక్ డైరెక్టర్సే కంపోజ్ చేస్తారు. దట్స్ ద బేసిక్ రూల్. ఓకే, ట్యూన్ కూడా అతనిది కాదనుకోండి, ఇంకా హీఈస్ నాట్ ఎట్ ఆల్ కాల్డ్ అ మ్యూజిక్ డైరెక్టర్. లైక్ హాఫ్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది అంటే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర జస్ట్ మెలడీ మాత్రమే ఉంటుంది. సో వాళ్ళు మెలడీ పడేసి కేవలం ఆ సాంగ్ వోకల్ ఏదైతే ఉంటుందో అది మ్యూజిక్ ప్రొడ్యూసర్గా చెప్పేస్తారు. తన మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఓకే దాన్ని ఏం జోనర్లో చేయాలో తన దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుని హీ విల్ స్టార్ట్ మేకింగ్ ద ట్రాక్ ఫర్ దట్. మొత్తం బీట్స్ వేసి దానికి కార్డ్స్, పియానోస్ ఇవన్నీ యాడ్ చేసి మ్యూజిక్ ప్రొడ్యూసర్ చేస్తాడు అనమాట. బట్ స్టిల్ క్రెడిట్స్ మ్యూజిక్ డైరెక్టర్కే వెళ్తుంది, ఎందుకంటే ట్యూన్ మెయిన్లీ కంపోజ్ చేసింది అతనే కాబట్టి తనకే వెళ్తుంది అనమాట. అండ్ తన సూపర్విజన్లోనే మ్యూజిక్ ప్రొడ్యూసర్ కూడా మ్యూజిక్ అంతా చేశాడు కాబట్టి మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఈజ్ జస్ట్ హెల్పింగ్ హిమ్ ఫర్ హిస్ ప్రొడక్ట్. సో మ్యూజిక్ డైరెక్టర్కి మెయిన్ క్రెడిట్ అంతా వెళ్తుంది. ఓకే, అండ్ ఆల్సో దెర్ ఆర్ సమ్ మ్యూజిక్ డైరెక్టర్స్ హూ డూ ద మ్యూజిక్ ప్రొడక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్ యాజ్ వెల్. లైక్ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే వాళ్ళు చేసిన మెలడీ సాంగ్ ఏదైతే ఉంటుందో మోస్ట్ 70% ఆఫ్ ద ప్రోగ్రామింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ అంతా కూడా వాళ్ళే చేస్తారు. ఆ సాఫ్ట్వేర్స్లో అది మ్యూజిక్ అదంతా కూడా వాళ్ళే చేస్తారు. అండ్ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ మ్యూజిక్ అప్పుడు వేరే వాళ్ళు చేస్తే వీళ్ళు గొప్పతనం ఏముంది, వీళ్ళు మ్యూజిక్ చేసింది వేరే వాళ్ళకి ఇవ్వడం ఏంటి కానీ. బట్ దానికి మీనింగ్ ఏంటంటే క్రియేటివిటీ అయితే వీళ్ళదే, ఆ ట్యూన్ ఏదైతే ఉందో, మెయిన్ మెలడీస్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వీళ్ళే చేస్తారు. బట్ దీస్ పీపుల్ వోంట్ బి హ్యావింగ్ ఇనఫ్ టైమ్ టు డూ ద హోల్ స్టఫ్, ఎడిటింగ్ ప్రాసెస్ ఇదంతా కంప్యూటర్స్లో ఇదంతా చేసుకున్నంత టైం వీళ్ళకి ఉంటుంది కాబట్టి. సో దే హైర్ దీస్ మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ విల్ డూ ద మ్యూజిక్ పార్ట్ ఫర్ దెమ్. ఎవ్రీబడి ప్లేస్ అ ప్రామినెంట్ రోల్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ మ్యూజిక్. బట్ మెయిన్లీ తెలిసేది మనకి మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఒకటే తెలుస్తుంది. బట్ యాక్చువల్లీ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ వర్కింగ్ ఇన్ ద బిహైండ్, లైక్ మ్యూజిక్ ప్రొడ్యూసర్స్, మ్యూజిక్ అరేంజర్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి దాన్ని మీ నాలెడ్జ్లోకి తీసుకురావడానికి నేను ట్రై చేశాను. దీని నుంచి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మ్యూజిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే మీకు మన ఛానల్లో మంచిగా దొరుకుతుంది, మ్యూజిక్ ట్యూటోరియల్స్ కూడా దొరుకుతాయి. సో whoever are interested into music and want to start a career in music, you can definitely subscribe to my channel. As I said, నేను మ్యూజిక్ ప్రొడక్షన్ లెసన్ కూడా స్టార్ట్ చేస్తాను అనమాట. లైక్ హౌ వి మేక్ మ్యూజిక్ ఆన్ దిస్ సాఫ్ట్వేర్స్. ఒక సాంగ్ కంపోజ్ చేసి దాన్ని
మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ వేసి రికార్డ్ ఎట్లా చేస్తాం అనే సిరీస్ ఏదైతే ఉంటుంది మ్యూజిక్ ప్రొడక్షన్, నేను ఆ వీడియోస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. సో ఐల్ క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ దెన్. టిల్ దెన్, బాయ్.